శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదంటారు కదా. ఇన్నేళ్లకు ఆ శివయ్య మాకు ఆజ్ఞిచ్చిండు, వచ్చి నన్ను చూడండి రా అని. నేను మీ లక్ష్మక్క ముచ్చట్ల లక్ష్మిని. నా చిన్నప్పటి నుంచి నేను అనుకున్న కళ, నేను అన్ని టెంపుల్స్ విజిట్ చేశాను, ఒక్క శ్రీశైలం తప్ప. ఆయన ఆజ్ఞ ఇన్నేళ్ళకి వచ్చిందేమో నాకు. అందరం కలిసి శ్రీశైలం బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతే మధ్యలో ఆవుకుంటూ 10:30, 11 వరకు శ్రీశైలం రీచ్ అయ్యామండి. మధ్యలో ఇంకా టిఫిన్ చేసాము. ఇంకా అక్కడ ఫుల్ జోక్స్. మా చిన్నోడు వాడు ఉంటేనే అల్లరి ఫుల్ అల్లరి, చాలా బాగా చేసాం. మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు కూడా చిన్న క్యాన్ తీసుకెళ్ళామండి వాటర్కి. ఎంత చల్లగా ఉన్నాయో, మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాయి అంత చల్లగా. ఇంకా డిండి డ్యామ్ చూస్తుంటే అబ్బా అక్కడనే ఉండిపోవాలనిపించింది కాసేపు. కానీ లైఫ్లో ఒక్కసారైనా శ్రీశైలం వెళ్ళాలండి, చాలా బాగుంది. ఇంకా అక్కడ నో ప్లాస్టిక్, అది చాలా బాగా నచ్చింది నాకు. అసలు ప్లాస్టిక్ అనేదే కనబడలేదు. ఈవెన్ చాయ్ కప్పులు కూడా స్టీల్ అన్న పెడుతున్నారు, పింగాణి అన్న పెడుతున్నారు, కానీ చాయ్ కప్పులు కూడా డిస్పోజబుల్ మళ్ళీ ఉంటాయి. ఒకవేళ వాటర్ బాటిల్స్ ఉంటే ఆ హోటల్ మట్టుకే ఉంటున్నాయండి, అంత తప్పించి వేరే లేనేలేవు, ఎక్కడా కనబడట్లేవు. ఘాట్ రోడ్లలో జర్నీ అయితే సూపర్గా ఉంది. కానీ సమ్మర్ కంటే వర్షాకాలంలో వెళ్ళడం చాలా బాగుంటుంది కావచ్చు వ్యూ. ఇంకా ఇక్కడైతే చూసానండి, ఇగ్లూలాగా ఉన్నాయి, అన్నీ చిన్న చిన్న రూమ్స్. అవి చూడంగానే చిన్నప్పుడు చదువుకున్న ఇగ్లూలే గుర్తుకొచ్చాయి. ఇంకా దారి పొడుగున వీడు రిస్సునే ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు. ఆయా షేర్ ఒక 30-40 సార్లు పెట్టచ్చు ఆయా షేర్ సాంగ్. చంపుక తిన్నాడండి బాబోయ్ కాకుటే. వాడు లేకుంటే మాకు అలా అనిపించదు, ఏదో డల్గా ఎక్కడికో సప్పగా ఉంటుంది. వాడే ఎంత చూడు ఎట్లా వరుస్తున్నాడు, ఆయా షేర్ అనుకుంటా. ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ చెకింగ్ అండి, అంటే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామా లేదా, సీట్ బెల్ట్ పెట్టుకున్నామా, ఏదైనా ప్లాస్టిక్ ఉందా, ప్రతి ఒక్కరు చెక్ చేసి పంపించారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మా వెనుకున్న వాళ్ళని కూడా ఆపేశారు వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కోసం. ఇంకా ఇక్కడ దిగి ఎక్కడైనా కూర్చుందామంటే టైగర్ జోన్ అని పెడుతున్నారు, లేకుంటే అడవి పందులు, నక్కలు, తోడలు, ఇవన్నీ జోన్లు పెడుతున్నారు. కానీ చిన్న ఈతపళ్ళు, నేను షార్ట్ కూడా పెట్టాను, చిన్న చెట్లకి ఈతపళ్ళు ఉన్నాయి, కోసుకుందామంటే ఎక్కడ దిగితే ఏ యానిమల్ వస్తుందో అన్న భయానికి దిగలేదండి. కానీ మస్తు ఈతపళ్ళు ఉన్నాయి, అంటే అబ్బబ్బబ్బా అసలు అవి మా చిన్నప్పుడే కనబడ్డాయి. ఇప్పుడు చాలా రేరు, శ్రీశైలంలోనే చూసిన అవి. అంత అన్నీ ఉన్నాయి చెట్లు అయితే. కోసుకుంటే బాగుండు, ఒక చాకో కత్తెర ఉంటే ఆ టైంకి మస్తు పళ్ళు కోసుకొచ్చుకునే వాళ్ళము. అన్నీ ఉన్నాయి కానీ దిగాలంటే భయం. పుట్టలు కూడా బాబోయ్, చెట్టెత్తు పుట్టలు ఉన్నాయండి. నేను అందరు అంటుంటే ఏమో అనుకున్న, శ్రీశైలం ఫారెస్ట్ భయంకరంగా ఉంటుంది అని. నిజంగా భయంకరంగానే ఉంది. ఇక్కడ శ్రీశైలం డ్యామ్ చెప్పానుగా, వానకాలం అయితే భలే ఉండేదండి. వెళ్ళింది ఎండాకాలం కదా, ఒక్క గేట్ కూడా ఎత్తలేదు, కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే కంపల్సరీ కదా, అదొక గుర్తు కదా తీసుకోవడం. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మెల్లమెల్లగా ఘాట్ రోడ్లో 30 కంటే స్పీడ్ ఎక్కువ లేదండి. 30 కంటే స్పీడ్ ఎక్కువ ఉంటే పెనాల్టీ ఉంది అక్కడ బోర్డులో. మళ్ళీ హారన్ ఇచ్చి ఇక్కడ హారన్ అని. ఘాట్ రోడ్లు అండి బాబోయ్. ఆ డ్రైవర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎట్లా నడుపుతున్నారు బస్సు డ్రైవర్లు కానీ కారు ఏదైనా సరే, డ్రైవర్లందరికీ హ్యాట్స్ ఆఫ్. ఆ ఘాట్ రోడ్లలో నడిపే వాళ్ళందరికీ చాలా భయం వేసింది. ఎంత స్లోగా వెళ్ళామో, 30 స్పీడ్ అంతే. 30 స్పీడ్ కంటే నో లిమిట్ అంతే. అమ్మ ఎంటర్ అయిపోయామండి శ్రీశైలంలోకి. అక్కడ సత్రాలు ఉన్నాయండి, సత్రాలు ఏ కులానికి సంబంధించిన సత్రాలు ఆ కులంలో ఉన్నాయి. హ్యాపీగా వెళ్ళి రూమ్ తీసుకొని ఉండొచ్చు. ప్రైవేట్ వీళ్ళు అవాయిడ్ చేసే హోటల్స్ అయితే ఏమీ లేవు. సత్రాలను ఇక్కడ సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడంట శివయ్యకి, ఇక్కడ వీళ్ళు వచ్చారు అని. అక్కడ పైన స్టాచ్యూలో కూడా బుక్కు పెన్ను ఉంటుంది, రాసుకుంటున్నట్టుగా వీళ్ళు వచ్చారు అని. సాక్షి గణపతి, అందుకే సాక్షి గణపతి అంటారేమో. ఇక్కడ మేము అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం. వెళ్ళి సత్రంలో రూమ్ తీసుకున్నాం. కానీ అదొక్కటైతే నచ్చిందండి, సత్రాలు. ఇక్కడ కుల ప్రస్తావన అని కాదు కానీ ప్రతి ఒక్క కులానికి సంబంధించిన సత్రాలు ఉన్నాయి. మళ్ళీ డార్మెటరీలు ఉన్నాయండి. ఒక్కరు వచ్చిన ఎవరైనా పెళ్ళి కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక రూమ్ ఇవ్వరు కదా, సో వాళ్ళకి డార్మెటరీలు ఉన్నాయి. అంటే పెద్ద హాలు, దాంట్లో మంచాలు ఉంటాయి. ఆ మంచాలు వాష్రూమ్స్ మంచాలు ఉంటాయి, అవి యూజ్ చేసేసుకోవాలంతే. ఇక్కడ సత్రం ఎంత ప్లజెంట్గా ఉందో. అక్కడ శివయ్య విగ్రహం పెట్టారు. శివయ్యకు ఎన్ని పత్రాలు యూజ్ చేస్తామో అవన్నీ అక్కడనే ఉన్నాయండి చెట్లు. అక్కడ సత్రంలోనే 1 టైం మీల్స్ ఉంటుంది వాళ్ళే.
మా ఇంట్లో పప్పు వండితే నా చిన్న కొడుకు పప్పా అంటాడు. అలాంటిది అక్కడ పప్పు మొత్తం అసలు ఒక్క మెతుకు మిగిల్చకుండా తినేశాడు. శివయ్య లీల కావచ్చు అదంతా మొత్తం. ఇంకా మళ్ళీ నా ప్లేట్లకి వెళ్ళి తీసుకొని కూడా పెట్టేసుకున్నాడు. అంత టేస్టీగా ఉంది. పప్పు మామిడికాయ టమాటా పచ్చడి అద్దరిపోయిందండి కాంబినేషన్. మజ్జిగ కూడా ఎంత చిక్కగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5:30, 6 కల్లా దర్శనానికి వెళ్ళిపోయాం. అక్కడ ఫోన్స్ అలౌడ్ లేదు, సో ఫోన్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం కూడా ఫ్రీ దర్శనమేనండి, ఎందుకంటే మంది ఎక్కువ లేరు. ఉంటే టికెట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఎక్కువ లేరు. 2 అవర్స్లో అయిపోయింది, బయటకు వచ్చేసాం 2 అవర్స్లో. అంత తొందరగా అయిపోయిందండి దర్శనం అయితే. చాలా అంటే చాలా. ఇంకా దర్శనం అయిపోయినాక ఆ రోజు హనుమాన్ జయంతి, ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ వచ్చి ఫోటోలు కూడా దిగుతున్నాం. నైట్ టైం ఎంత బాగుందో చూడడానికి, 2 కళ్ళు సరిపోలేదు, చాలామంది. మళ్ళీ చూడండి హనుమాన్ జయంతి, పెద్ద పెద్ద జెండాలు, పెద్ద డీజేలు, ఆ సౌండ్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పూనకల్లా వస్తున్నాయి ఆ పాటలకి. ఎంతసేపు భజన చేసుకుంటూ శ్రీశైలం రోడ్ మొత్తం తిరిగారండి. చాలాసేపు ఒక 1/2 అవర్ దాకానే నిలబడి అక్కడే చూసుకుంటూ కూర్చున్నాను. ఇంకా నడు అంటే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయినా. అంత బాగుంది. హనుమానే ఎంతైనా. జై హనుమాన్. ఇంక ఇక్కడ రిటర్న్ అయ్యాము. చెప్తున్నాగా నో ప్లాస్టిక్ అండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా చెక్అవుట్ చేసేసాం. ఇది పాలధార పంచదారకు వచ్చేసామండి. మా అత్తయ్య మా అమ్మ ఎట్లా నడుస్తారో, వీళ్ళు మెట్లు ఉన్నాయే కారులో కూర్చోండి అంటే అస్సలు వినరే. మేమెందుకు వాళ్ళు ఒక వయసు వచ్చాక, మా ఆయన అంటున్నాడు, ఒక వయసు వచ్చాక వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారే, మేమెందుకు చూడొద్దు అనుకుంటారు, సో వాళ్ళని రానియో అన్నాడు. ఇంకెట్లా దిగుతారో ఎట్లా ఎక్కుతారో అని చాలా భయపడ్డారు. కానీ నాకంటే ముందే ఎక్కేసిరు దిగేసిరండి బాబోయ్, అంత ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. ఇంకెక్కడ నా చిన్న కొడుకు తెలుసు కదా, ఊరిస్తూనే ఉంటాడు. చూడండి ఎంత జాగ్రత్తగా దిగుతున్నారు. వాళ్ళ కోసం మేము కూడా స్లో అయిపోయాము. నా కొడుకు ఇద్దరికి హెల్ప్ చేస్తున్నాడు, అమ్మమ్మ కాకుంటే నానమ్మకి, నానమ్మ కాకుంటే అమ్మమ్మకి. నాకంటే ముందే ఫోటోలు వీడియోలు, నన్ను ఫోటో తీయంటే నన్ను ఫోటో తీయని, ఇద్దరు పోటీ పడుతూ ఇయ్యపురాలు ఫోటోలు తీసుకుంటూ ఎంత ఫాస్ట్గా నడిచిరో. దేవుళ్ళ కాడికి పోవడము, బొట్లు పెట్టుకోవడము, దర్శనాలు చేసుకోవడము, ఇంకా ప్రతిదీ ఇక్కడికో నువ్వు అక్కడికో వీళ్ళు నాకే చెప్తున్నారు ఇయ్యపురాలు ఇద్దరు. ఇంకా నా పెద్ద కొడుకు అయితే వాటర్ ఫాల్ కాడికి పోయి వీడియో తీ మమ్మీ, ఫోటో తీ మమ్మీ, వాడు ఎక్కుతుంటే నాకే భయం అవుతుంది, అంత లోపలికి ఉన్నాయి. నెక్స్ట్ హటకేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ కూడా మెట్లే ఉన్నాయి, వద్దులేండి అన్నా వాళ్ళిద్దరు వినట్లేదు. మేము చూస్తాం. గాయత్రి మఠం ఉంది ఇక్కడ, అక్కడికి కూడా అంతే, మేము చూస్తాం. అవి ఎంత ఎత్తున్నా సరే మేము తగ్గేదే లేదనుకుంటే వాళ్ళు ఇద్దరు ఎక్కుతూనే ఉన్నారు. ఇంక ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇది అయిపోగానే గాయత్రి మఠం, అది చూసుకొని మళ్ళీ శిఖరేశ్వర స్వామి అండి. అమ్మా ఆ మెట్లు చూస్తే చాలా భయమైంది, అయినా సరే ఎక్కుతామన్నారు. చూద్దాంలే అని స్టార్ట్ చేస్తే వాళ్ళు నాకంటే ఫాస్ట్గా వాళ్ళే ఎక్కిరు శిఖరేశ్వర స్వామి. అక్కడి నుంచి చూస్తే శిఖరాల మీద ఉన్న గోపురాలు కనబడాలంట, కానీ మనకు అంత అదృష్టం లేదు, మాకు ఎవ్వరికీ కనబడదు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా 99% ఎవ్వరికీ కనపడలేదు. మెట్లు చూడండి శిఖరేశ్వర స్వామి 150 160 ఉన్నాయండి, అవన్నీ ఎక్కేసిరండి. అంతే శివయ్య ఆజ్ఞ లేనిది చీమైన అదే అంటారు కదా, వాళ్ళకి చూడాలనే ఉంది, అందుకే ఏదైనా సాధిస్తారు. అంతే చిన్నపిల్లల్లాగానే సేమ్ మేము వస్తాం. మా అత్తమ్మ మా అమ్మ కంటే కూడా ఇంకా ఏజ్డ్ వాళ్ళు పర్సన్స్ వచ్చి చూస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన బైనాక్యులర్ పెట్టుకున్నాడండి, 10 రూపీస్ టికెట్. ఇంకా దాంట్లోకి వెళ్ళి క్లియర్గా అవపడ్డది వ్యూ, కానీ మనకు కనబడాల్సింది నందీశ్వర్ దగ్గర నుంచి కదా. శిఖరాలు అయితే అవపడ్డాయి, కానీ శిఖరాల మీద ఉన్న గోపురాలు అయితే ఎవరికీ అవపడలేదండి. అక్కడ ఉన్న వాళ్ళకి 99%. ఇంక ఇక్కడ 10 రూపీసే కదా అని చూసాము అందరం, మేము 6 చూసేసాము. కానీ దాని తర్వాత నందీశ్వరుని మించి చూసి వచ్చేసాం, రిటర్న్ అయ్యాం. కానీ ఒక్కసారైనా లైఫ్లో శ్రీశైలం చూడండి, ఎంత బాగుందో. కుదిరితే వర్షాకాలంలో వెళ్ళండి, వ్యూ అయితే అద్దరిపోతుంది. దట్టమైన అడవి కదా, చాలా బాగుంటుంది చూడడానికి. ఎండాకాలం కాళ్ళు సూపర్గా కాలినాయండి, అందుకే ఒక్కసారైనా వర్షాకాలంలో వెళ్ళండి, సూపర్ ఉంటుంది. ఓం నమః శివాయ. నా ఫస్ట్ బ్లాగ్ శివయ్యతోటి స్టార్ట్ చేస్తున్నా. అంతా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి. అంతకంటే ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా నేను మొక్కుకోనండి, ఏ కోరికలు కోరను.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. ఇక్కడ శిఖరేశ్వర స్వామి దర్శించుకొని ఇంకా సేఫ్గా ఇంటికి వచ్చేసాం. ఓం నమ శివాయ.